ఈ అబ్బాయి గమనించాడు. విమానంలోని ఫస్ట్ క్లాస్లో ఉన్న మగవాళ్ళు అందరూ ఐస్డ్ అమెరికానోని ఆర్డర్ చేశారు. ఐస్డ్ అమెరికానోని ఆర్డర్ చేసిన వాళ్ళు కొద్దిసేపటికే ఫ్లైట్ అటెండెంట్ని అనుసరించి టాయిలెట్కి వెళ్లారు. ఆ అబ్బాయి భార్య కూడా ఈ విమానంలో ఫ్లైట్ అటెండెంట్గా ఉంది. అతను వీఐపీగా మారువేషం వేసుకుని విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్లోకి వస్తాడు. ఫ్లైట్ అటెండెంట్గా ఉన్న అతని భార్య అతన్ని గుర్తుపట్టలేదు. అతని భార్య అతనికి ఓపికగా సేవ చేయడమే కాకుండా అతనికి ఏ డ్రింక్ తాగడానికి కావాలి అని కూడా అడిగింది. కాబట్టి అతను కూడా ఒక ఐస్డ్ అమెరికానోని ఆర్డర్ చేశాడు. ఈ ప్రయాణికులు ఒక్కొక్కరిగా టాయిలెట్కి వెళ్ళడం చూసి అతనికి ఇంకా అనుమానంగా ఉంది. ఒక ఐస్డ్ అమెరికానో ఆర్డర్ చేసిన వ్యక్తి తన భార్యకు సంకేతం ఇచ్చాడు. అప్పుడు అతని భార్య ఈ వ్యక్తిని టాయిలెట్కి తీసుకుని వెళ్ళింది. ఆ అబ్బాయికి చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే విమానంలో 2 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ 3 వ్యక్తులు ఇప్పుడే లోపలికి వెళ్లారు. చాలా సమయం గడిచింది. ఎవరూ బయటికి రాలేదు. ఒక ఫ్లైట్ అటెండెంట్ బయటికి వచ్చే వరకు రాలేదు. ఆమె డ్రెస్ సరిచేసుకునే విధానం ఆ అబ్బాయికి అసౌకర్యంగా అనిపించింది. అతని భార్య ఇంకా బయటికి రాలేదు. ఆ అబ్బాయి త్వరగా లేచి ఫ్లైట్ అటెండెంట్ని తనని టాయిలెట్కి తీసుకుని వెళ్ళమని అడిగాడు. కానీ చుట్టూ జాగ్రత్తగా తనిఖీ చేసిన తర్వాత అతనికి ఏమీ వింతగా అనిపించలేదు. అప్పుడు అతను టాయిలెట్కి వెళ్ళాడు. ఇక తను ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి తన భార్యను అనుమానించినందుకు తనను తాను నిందించుకున్నాడు. తన భావోద్వేగాలను శాంతపరుచుకున్న తర్వాత అతను తన సీటు దగ్గరికి తిరిగి వచ్చాడు. ఈసారి అతని భార్య సడన్గా తెర వెనక నుంచి బయటకు వచ్చింది. ఆమె కూడా తన డ్రెస్ని సరి చేసుకుంటూ ఉంది. ఆమెతో మాయమైన వ్యక్తి కూడా కనిపించాడు. అతనికి ఇంకా షాక్ కలిగించిన విషయం ఏమిటంటే అతని భార్య సాక్సులు లేవు. తన భార్య సాక్సులు వేసుకుందని ఆ అబ్బాయికి బాగా గుర్తు. ఐస్డ్ అమెరికానోలో ఆర్డర్ చేసిన ప్రయాణికులందరూ ఫస్ట్ క్లాస్ సేవను ప్రశంసిస్తూ ఉన్నారు. ఐస్డ్ అమెరికానో అంటే వాస్తవానికి ఏమిటో తెలుసుకోవాలని ఆ అబ్బాయి నిజంగా అనుకున్నాడు. ఈ సమయంలో ఒక ప్రయాణికుడు ఇంకో ఐస్డ్ అమెరికానోను ఆర్డర్ చేశాడు. అతను వెంటనే మళ్ళీ టాయిలెట్కి వెళ్తున్నానని చెప్పాడు. అతని భార్య అతన్ని ఇంకోసారి అక్కడికి తీసుకుని వెళ్ళింది. ఆ అబ్బాయి ఇక తట్టుకోలేకపోయాడు. నిజం తెలుసుకోవడానికి అతను టాయిలెట్లోకి వెళ్ళాడు. కానీ అక్కడ అతను వినాలనుకోని శబ్దం వినిపించింది.